నేను మీ శ్రీవల్లి ఇలా మంచి మంచి ముచ్చట్లతోని మీ ముంగటికి వచ్చిన చలో ఇక షూరు చేద్దాం. ఇక ఎన్ని రోజుల నుంచో అనుకొని 4 పైసలు వెనకేసుకొని ఇంటిల్లి పాదినంతా తీసుకొని దానం చేసి భక్తి శ్రద్ధతో దేవుణ్ణి దర్శనం చేసుకొని అటాంకల ప్రసాదం కొనుక్కుంటాం. ఇక రాంగా ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా ఇంత పట్టుకొని వస్తాం. అయితే ఇప్పుడు ఈ లడ్డు మీదనే పంచాదంతా ఏమైంది ఏంది అనేది ఒకసారి మీరు చూడురు. మరి దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఆ గనుల్లో ఇన్నర్ కదా కుద్దు ఏపీ సీఎం చంద్రాల సారే తిరుపతిలో ఉండే తిరుమల వెంకటేశ్వర స్వామి గుళ్ళే లడ్డు కల్తీ చేస్తున్నారు. జంతువుల కొవ్వుతోటి, పంది నెయ్యితోటి, అట్నే చేపల నూనెతోటి నాసి రకం వాడుతున్నారు అంటుండు. ఇక కోట్ల మంది హిందువులకు వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడాయే. రోజుకు ఏం తక్కువ 1,00,000 మంది పైననే వస్తారు, ఎరకనే కదా. అయితే లడ్డూలు తయారు చేసేటందుకు ఏం తక్కువ నెయ్యి 300 నుంచి 500 లీటర్ల దాకా పడుతుందట. ఇక ఏమన్నా కల్తీ జరుగుతుందా అని తెలుసుకోనికి లోపలనే ల్యాబులు చూతా ఉంటాయాయే. ఇక చంద్రాల సారు సీఎం కాగానే ఈ లడ్డు మీద కన్నేసి టెస్టులు చేపిస్తే బయట పడ్డ ముచ్చట ఏందంటే గిదే అన్నట్టు. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం, నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ఈ ముచ్చట మాట్లాడింది ఎవరో కాదుల్లో ఇంతకు ముందు మున్పు దేవుని దగ్గర పనిచేసిన ప్రధాన అర్చకులు రమణ దీక్షిత్ ఆచార్యులు. ఇక ఇంతకు ముందు నేను కూడా చాలా సార్లు కంప్లైంట్ చేసిన, పట్టించుకోలేదు, నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టిండ్రు అనుకొచ్చిండు. ఇక ఇక్కడ చూడు కెమెరా ముంగడికి వచ్చి లేదు లేదు కావాలనే బట్ట కాల్చి మీదెత్తారు, మేము ఏ తప్పు ఎరగలే, చంద్రబాబు దేవుని కూడా రాజకీయం చేస్తున్నాడు, కోట్ల మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు, నా కుటుంబంతో సహా నేను ప్రమాణం చేస్తా, మరి చంద్రబాబు కూడా చేస్తాడా అనుకొచ్చిండు టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ వైవి సుబ్బారెడ్డి. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణిస్తాను. నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. కావాలనే టీడీపీ వైఎస్ఆర్సీపీ కావాలనే పబ్బం పడుతున్నారు. ఇక ఈ 2 పార్టీలు కావాలనే పబ్బం గడుపుతున్నారు. చూడండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అట్నే వైఎస్ షర్మిల పిట్టెగూట్లే రాసుకొచ్చింది. కదా దేవుని దగ్గర లడ్డు కూడా కల్తీ జరుగుతుందంటే ఇంకెట్లా చెప్పుండ్రి. అయినా చంద్రాల సారు అధికారంలో ఉన్నది, ఏ పార్టీ అయినా ఏదైనా తప్పు జరిగితే లోపలేయాలి కానీ గిట్లా పబ్లిక్ లో తీసుకుపోయి ఆయన గుబులు తెప్పిస్తుండ్రు చూడండి. ఇక దీని మీద చంద్రాల సారు సచివాలయంలో మీటింగ్ పెట్టి అధికారులను ఆదేశిస్తాడా, మరి ఏం జరుగుతుంది? ఓ పూట తిండి తినాలని ఆపుతున్నారు కానీ ఇక ఫోన్ అయితే మర్చిపోతలేరురా. ఇక లేచిన ఫోనే, కూసున్న ఫోనే, పండేటప్పుడు కూడా ఫోనే పక్కనే పెట్టుకొని అనుకుంటారు. ఇక అప్పుడప్పుడు ఫోన్ ఇబ్బంది పెడితే పానం కిలకిల కొట్టుకుంటుంది చూడు. అగో గసంటోళ్ళ కోసమే గీ ముచ్చట. ఏమైందో చూడు రోసారి.
యాపిల్ ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో మీకు ఎరకనే కదా. మళ్ళోసారి రుజువు అవుతున్న చూడుర్రి. ఆల్రెడీ 16 షురువైందట. ఐఫోన్ 16 ఇగో గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 16 ఫోన్ల విక్రయం ఆయన శుక్రవారం తెల్లారుజామునంగానే ఇక దేశవ్యాప్తంగా ప్రారంభమైందన్నట్టు. ఈ ఫోన్ల కొనుగోలు కోసము జనాలు అయితే యాపిల్ కంపెనీల ఆయన స్టోర్ల ముంగడ బారులు తీర్తున్నట్టుళ్ళు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నాయి. ఏఐ సాంకేతికత, యాపిల్ ఇంటెలిజెన్స్ ఢిల్లీలో అట్నే పలు యాపిల్ స్టోర్స్ల దగ్గర క్యూ కడుతున్నారు అన్నట్టు జనాలు. ఇండియాలో ఈ రోజే యాపిల్ సేల్స్ ప్రారంభమైనాయట. ఇక ఐఫోన్ 16, అట్నే ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఈ 4 మోడళ్లను యాపిల్ తీసుకొచ్చిందట. ఇక వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్స్ తో పెట్టిరట నుళ్ళు. ఇక అట్లనే పోతే ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్పు A18 తోటి వచ్చిందట. ఐఫోన్ 16 ప్రారంభం ధర ఎంత ఎరికైనా 79,900 రూపాయలు. ఇక ఐఫోన్ 16 ప్లస్ ధర చూడుర్రి 89,900. ఐఫోన్ ప్రో ధర 1,19,900. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర ఎంత అంటే 1,44,900 రూపాయలు. ఈ ఫోన్లో ఇక 128 GB స్టోరేజ్ ఒకటి, 256 GB స్టోరేజ్ ఒకటి, అట్నే 512 GB స్టోరేజ్ వేరియంట్లలో దొరుకుతున్నాయట. ఇక ఉరుకుర్రి షేపు బొమ్మ ఎంకమర్రు ఉన్న ఫోన్లు కొనాలని మాసోకుంటది చాలా మందికి. ఐఫోన్ చేతిలో పట్టుకుంటే ఆ రేంజ్ వేరిపోండ్రి అన్నట్టుగానే ఉంటారు చాలా మంది. ఇక గసంటోళ్ళు అయితే యాపిల్ స్టోర్ల ముంగడ మస్తు బారులు తీరుతున్నారట. మీకు కూడా కావాలంటే మీరు కూడా కొనుక్కోవచ్చు. ఐఫోన్ 16 లాంచ్ అయినట్టే. ఇక ఈ సీన్ గాడు ఎటు పోయిండో ఏమో మొన్నటి నుంచి ఎత్తుతనే ఉన్నా పత్తకలేడు జాడకలేడు. అందుకే గా పాపారావుని తీసుకొచ్చిన. ఆ పాపారావు అన్న చెప్తాడో ఏడున్నాడో ఏందో మరి. పాపారావు, ఓ పాపారావు. నమస్తే, బాగున్నావా? శ్రీవల్లియో శనివల్లియో? ఓయ్ ఓయ్ ఆమె పేరు శ్రీవల్లి. అదే శ్రీవల్లి శనివల్లి. శ్రీవల్లి శ్రీవల్లి బాగున్నావా? సరే గాని తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏమంటాడు పాపారావు, నీకేమైనా తెలుసా? రేవంత్ రెడ్డి ఏమంటాడు? లడ్డూతో నాకేం సంబంధం లేదంటున్నాడు. అట్లా కాదు అసలు. రేవంత్ రెడ్డి నిన్న ఏదో అంటున్నాడు కదా, అదే స్కిల్ యూనివర్సిటీ పెట్టినట్టు తెలుసా? స్కిల్ యూనివర్సిటీ. అదేంటిది కొత్తగా? అదే స్కిల్ యూనివర్సిటీ అంటే చదువు నేర్చుకొని డిగ్రీలు ఉన్న వాళ్ళకి కొన్ని రాకపోతే కొన్ని నేర్పిస్తారంట తెలుసా? దాని స్కిల్ యూనివర్సిటీ అంటే నీ ఉద్దేశం ఏంటి? అదే ఎట్లా పెట్టాలి, ఏడ కూర్చోవాలి, ఎట్లా పని చేయాలి అన్నీ నేర్పిస్తారంట. అంటే మన వాళ్ళకి తెలియదంట పిల్లలకి అందరికి. ఏముంది, వట్టి కొడుతున్నారు పాస్ అవుతున్నారు, వట్టి కొడుతున్నారు పాస్ అవుతున్నారు. వాళ్ళకి ఏం తెలుసు? అంటే ఇవన్నీ నేర్పినకి ఏం పెడుతున్నాడు? స్కిల్ యూనివర్సిటీ వచ్చింది తెలుసా? ఎవరు పెట్టిలు? రేవంత్ రెడ్డి అన్న పెట్టిండు. సరే కదా అంతా ఓకే గాని ఇక ఇండస్ట్రీలో ఏమో జరుగుతుందట. జానీ మాస్టర్ కథ ఏమో అయ్యిందట కదా, ఏమన్నా తెలుసా పాపారావు నీకు? అంటే పోలీసులు పట్టుకపోయిరట కదా. జానీ 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 ఏమో తెలుసా? ఏ జానీ? చిన్నప్పుడు చదువుకున్న జానీయా? జానీ జానీ ఎస్ ఈటింగ్ షుగర్ నో. అది కాదు, సినిమా పరిశ్రమలో జానీ గురించి ఏమవుతుంది? జానీయా రోజు టీవీలో వస్తున్నాడు జానీ. ఎందుకు వస్తాడో తెలుసా? ఏముంది, రేప్ కేసులో ఉన్నాడంట, అందు గురించి పోలీసులు పట్టుకున్నారంట. మరి ఏం చేసినాడు? పట్టుకొని కోర్ట్ రిమాండ్ మీద హైదరాబాద్కి పంపించినట్టు తెలుసా? అంటే ఇప్పుడు ఎక్కడున్నాడంటో? ఎక్కడుంటాడు? పోలీసుల దగ్గర ఉన్నాడు. పోలీసులు అంటే జైలు, జైలు అంటే పోలీసులు. పోతావా శ్రీవల్లి? నేనెందుకు పోతా జైలుకు? నేను పోను. గదంతా పక్కన పెట్టు. కానీ చంద్రాల్ సార్ వచ్చి 100 రోజులు అయింది కదా, మరి పబ్లిక్ ఏమనుకుంటారు? ఏమేమి మంచి పనులు అయినాయి ఏంది? చంద్రబాబు నాయుడు ఏడికి వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, ఎట్లా వచ్చిండు ఎవరికి ఎరుకైతలేదు.
కాదు, ఆయన మంచి పాలకుడు కదా. అందరూ అదే అనుకుంటున్నారు. ఇది చేస్తాడు, అది చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. మరి ఏమైంది? ఇంకేమీ అయితే లేదు. అట్లా కాదు, ఆయన మంచి పాలకుడు, అడ్మినిస్ట్రేటరు కాబట్టి ఆయన విజయవాడని అన్నిటిని డెవలప్ చేస్తాను. అదే అనుకున్నారు అంతా. ఇప్పటికి 100 రోజులు అయిపోయింది, ఇంకా ఏం చేస్తాడా అనుకున్నారు. ప్రజలు ఏమంటున్నారు? నాకేం ఎరుక. సరే ఇదంతా సరే గాని మా సీన్గాడు కనబడ్డా? సీనుగాడా? వాడు కనబడతలేడు, 4 రోజులు అయ్యే, నాకు బాధ అవుతుంది. సీనుగాడు శనివల్లితోటి తట్టుకోలేక పోయిండు. శనివల్లి కాదు, అదే శ్రీవల్లి, శనివల్లి, శ్రీవల్లి, 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 శ్రీవల్లి నీ గాలు తట్టుకోలేక ఏనో పోయిండు. వస్తాడు తీ, ఎందుకు హిక్కరు చేస్తున్నావు? సరే గాని పాపారావు, రేపన్న వంపు జర, నాకు భయం అవుతుంది. వాడు ఏడ తిరుగుతాడో ఏం చేస్తాడో, జర రమ్మని చెప్పు తొందరగా. 2-3 రోజుల నుంచి ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా, ఏ వార్త చూసినా కూడా గదేనుల్లా ఆట కాని ముచ్చట్నే. ఇవాళ కోర్టులకైతే తీసుకుపోయిర్రు. ఇక అటెంకాలే ఏమైంది ఏంది అనేది ఒకసారి మీరే చూడురు మరి. ఇన్నరా కడిగిన ముత్యం వల్ల మళ్ళా బయటకు వస్తా అంటున్నాడు. అరే మొన్న 3 రోజుల సంది మొత్తుకోంగా ఈ కథ ఇయ్యాల తిరగబడ్డది పోండి. మళ్ళా ఏందంటే మొన్న నాసింగి పోలీస్ స్టేషన్లో ఓ బుజ్జి పోయి కేసు పెట్టే కదా, డాన్సర్ జానీ మాస్టరు ఇక నన్ను షిడాయిస్తుండని కేసు పెట్టేగా. అయితే ఇగో ఈ ముచ్చట ఆయనతో మన పట్నం పోలీసు వాళ్ళు పోక్సో కేసు పెట్టి బుక్ చేసి ఎంకులాడంగా నిన్న మధ్యాహ్నము గోవాల ఎస్ఓటి పోలీసు వాళ్ళకు దొరికితే పట్టుకొచ్చిర్రు. ఇక దీని మీద మనిషికో మాట మాట్లాడుతుర్రు. బీజేపీ వాళ్ళు అయితే కావాలనే ముస్లింలు హిందూ అమ్మాయిలను చెరబరుస్తున్నారు, అది లవ్ జిహాదు దొంగలను రౌడీలను ఎట్లా పెళ్లి చేస్తామో తీసుకొచ్చి గట్లనే చేయాలని గోషమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సార్ అనుకొచ్చిండు. నార్సింగి పోలీసు అధికారులకి, అదేవిధంగా కమిషనర్ గారికి, డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక దీని మీద సినిమా వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాల్సిందే అనుకుంటా ఫిలిం ఛాంబర్లకు వెళ్ళి కొన్ని రోజులు దూరం పెట్టిర్రు అన్నట్టు. ఇక మునిపే మనోడు గబ్బర్ సింగ్ ఫ్యాన్ ఆయే, పిఎస్పీకే సార్ ఫ్యాన్ కదా. ఇక సార్ గెలవాలన్నప్పుడు ఆటలు ఆడే, ప్రచారాలు సుధా చేసే. గిసొంటి పని చేసిన జానీ మాస్టరు మన పార్టీలో ఎందుకని జనసేన పార్టీ కూడా పక్కకు పెట్టిరి. ఇక నిన్న హైదరాబాద్లో విచారణ జరిపి కోర్టుకు పట్టుకపోతే కోర్టు ఇగో ఇట్లా 14 రోజుల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది అన్నట్టు. తీసుకుపోయి మనోడిని ఎసెన్షియల్ కూడా జైల్లో వేసిర్రు. చూడాలి మరి ఈ కేసు ఎప్పుడు అయిపోతుందో ఏమో మరి. ఇక మళ్ళీ వార్త బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ వేసుకుందాం పండ్రి. నియోజకవర్గాలు, ఇక 3 పార్టీల దోస్తాని కూటమి, బాబు గారి సూపర్ 6 గ్యారంటీలు. గెలిచింది మాత్రం 135 నియోజకవర్గాలు, ఇక 21 ఎంపీ సీట్లు. ఆంధ్ర కూటమి ప్రభుత్వం గురించే చెప్తానా. ఇక 100 రోజులు అవుతుంది కదా, మంచేంది అరుచుకుందాం, అట్నే చెడేంది అరుచుకుందాం పా.
100 రోజుల పాలనల చంద్రబాబు నాయుడు సారు అధికారంలోకి వచ్చి ఏమేం చేసిండు ఏమేం చేయలేదో పారి చూద్దాం పండ్రి. ఇక నిత్యము పరదా మాటున కాకుండా ప్రజలలోనే ఉన్న సీఎం సారు అట్నే డిప్యూటీ సీఎం సార్లు 100 రోజుల పాలనకు గుర్తుగా ఇయ్యాల నుంచి ఇక ఈ నెల 26వ తారీఖు దాకా ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతోటి జనాలకు ప్రజాప్రతినిధులు పోతారట. అసెంబ్లీ ఎలక్షన్లల్లో భారీ మెజార్టీ తోటి అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన చేయబట్టి ఇవాళకి 100 రోజులు కావస్తుంది అన్నట్టు. ఈ 100 రోజులల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చేటందుకు కృషి చేసిందట సర్కారు. ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు జర్రని రోజులలోనే చేసుకొచ్చిర్రట. అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు చూత గట్టిగానే చేస్తారు, దూసుకుపోతారు. అయితే ప్రకాశం జిల్లా చెదలవాడ గ్రామంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నాడు. ప్రతి నియోజకవర్గంలో జనంతానికి జిల్లా కలెక్టరు స్థానిక ఎమ్మెల్యేలు ప్రతినిధులు చేరనుండ్రట. ఇక ఈ నెల 26 వరకు పాల్గొనే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఇక ఇయ్యాలాడి సండే శ్రీకారం చుడతారన్నట్టు. గ్రామ వార్డు సభలు నిర్వహించి 100 రోజుల పాలనపై అవగాహన కలిగించేటట్టు కార్యక్రమాలు పెట్టేటట్టు సర్కారు ప్రణాళికలు రూపొందించిందట. గింత తొందరగానే నిధులు ప్రాజెక్టులు ఆయన సాధించిండ్రు. ఇక రాజధాని అసొంటి పెద్ద పెద్ద పనులు కూడా జల్దీనే పూర్తయితాయనే నమ్మకం తెచ్చిపెట్టిర్రు అన్నట్టు. ఆర్థికంగా వెనుకబడ్డ వృద్ధులకు పింఛన్లు కూడా ఆపకుండా ఇచ్చిర్రు. ఇచ్చిన మాట ప్రకారం ఒక్క నెలలనే పింఛన్లు సుత అందరికి వంచే 1000 రూపాయలను ఆయన 3000 కలిపి 4000 చేసే. ఇక గిదే కాకుండా 3 నెలల బకాయిలు కలిపి ఒకటేసారి 7000 అందించే. గవర్నమెంట్ ఉద్యోగులకు ఆయన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టైంకు జీతాలు కూడా అందకపోయేదట. ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వంలో అలగ్గున పడుతున్నాయట చూడు 1 తారీఖు వరకే. అట్నే వచ్చిన 2 నెలలకే క్యాంటీన్లు పెట్టి పేదోళ్ళ ఆకలి సుతా తీర్చిర్రు. ఇవన్నిటికంటే ముఖ్యంగా మొన్న వానలకు వరదలకు ఆయన విజయవాడలో ఆయన అగమాగమయ్యారు కదా. ఇక స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు సారే వచ్చి ఏందకో 10 రోజులు బస్సులనే ఉండి మంచి షెడ్డలు అరుచుకున్నాడు. మొత్తానికైతే వీళ్ళ పాలన మంచిగానే నడుస్తుంది అనుకుంటున్నారు చాలా మంది జనాలు. ఇక ఇవ్వుల్లా ఇవాళకి మంచి మంచి ముచ్చట్లు, రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.